హాయ్ అందరికి. మనం ఈరోజు ఏం మాట్లాడుకోబోతున్నామంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. ఇప్పటికి ఒక 3, 4 సార్లు ఈ టాపిక్ అయితే వచ్చి ఉంటది. నేనైతే చేయలేదు వీడియోస్. నేనైతే ఒకేసారి చేశాను వైల్డ్ కార్డ్ గురించి. మామూలుగా అయితే బయట అయితే వచ్చిందనమాట టాక్. ఫస్ట్ సారి అయితే అసలు వైల్డ్ కార్డ్స్‌గా ఎవరొస్తారు అంటే వీళ్ళు సీరియల్ యాక్టర్స్ కావ్య గారు, ఇంకా అనుదీప్, మన సీరియల్ యాక్టర్ శివు ఇలా అందరూ ఇంకా ఇంకొంతమంది ఇదంతా వచ్చిందనమాట టాక్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకోటొచ్చింది నిఖిల్ నాయర్, ఇంకా మన ఎల్ఏకెచ్ టిపికల్స్ రమ్య గారు, అంటే దివ్య మాధురి గారు, ఇంకా కొంతమంది సీరియల్ యాక్టర్స్ ఇదంతా వచ్చిందనమాట. ఇవన్నీ కాదు, మొత్తానికైతే వైల్డ్ కార్డ్స్ నేనైతే ఫైనల్‌గా చెప్పబోతున్నాను. ఇంక వీళ్ళే వచ్చేది. వీళ్ళు ఎప్పుడొస్తారంటే ఈ వీకే 5th వీక్ సండే రోజైతే మన బిగ్ బాస్ హౌస్‌లోకైతే వీళ్ళు వస్తున్నారు. అందుకని వైల్డ్ కార్డ్స్ అయితే ఫైనల్ అయిపోయిందనమాట. వైల్డ్ కార్డ్స్ ఫైనల్ అయిపోయింది. నేను ఆరుగురైతే వస్తున్నారు. ఆరుగురు గురించి అయితే ఫిక్స్‌డ్ అనమాట. ఇది చెప్పేస్తున్నాను. ఈ ఆరుగురు ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చూసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఎందుకంటే మన వీడియోస్ ఫర్దర్‌గా మంచి మంచి వీడియోస్ చేస్తామనమాట. ఇప్పుడే రీసెంట్‌గా స్టార్ట్ చేశాను నేను. పోను మంచి వీడియోస్ అయితే చేస్తాను. ఖచ్చితంగా ఇస్తాను. అది మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇక టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేసి గౌరవ్. గౌరవ్ అండి. గౌరవ్ అనే ఒక కన్నడ యాక్టర్ అనమాట. సీరియల్ యాక్టర్. కన్నడ సీరియల్ యాక్టర్. ఇతనికి మనం ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకున్నట్టయితే 24K ఫాలోవర్స్ అయితే ఉన్నారనమాట. మన సీరియల్ 'గీత ఎల్ఎల్‌బి' ప్రెజెంట్ అయితే 'గీత ఎల్ఎల్‌బి' అనే సీరియల్ చేస్తున్నాడు. ఇతను ఒక కన్నడ యాక్టర్. మన తెలుగులోనే చేస్తున్నాడు సీరియల్. ఇతనైతే 100% వస్తున్నాడు వైల్డ్ కార్డ్. ఎప్పుడంటే సండే. మన సండే రోజైతే వస్తున్నాడనమాట. అది మ్యాటర్. నెక్స్ట్ వచ్చేసి ఆయిషా. ఆయిషా అంటే బీబీ9 బీబీ6 తమిళ్. బీబీ6 తమిళ్ పర్సన్ అనమాట ఈమె. ఫుల్ కాంట్రోవర్షియల్ అనమాట తమిళ్‌లో. ఫాలోవర్స్ మనం చూసుకున్నట్టయితే ఇన్‌స్టాగ్రామ్‌లో 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారండి. 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. బీబీ6 తమిళ్ మన పర్సన్ అనమాట ఈమె. అసలు ఫుల్ కాంట్రోవర్షియల్ క్యాండిడేట్. అసలు రచ్చరచ్చగా ఆడతారంట. బయటైతే టాక్ అది ఉంది. రచ్చరచ్చగా ఆడతారంట. ఎవరికైనా ఇచ్చి పడేస్తారంట. టాస్క్‌లు బాగా ఆడతారంట. ఇంకోటేంటంటే ఈ అమ్మాయి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. బ్యూటిఫుల్‌గా ఉంది. కొంచెం అందువల్లే తీసుకున్నట్లయితే మనకు అర్థమవుతుంది. బయటైతే ఫేమస్ మామూలుగా లేదు. అంటే మన తెలుగులో అయితే తక్కువగుంది గానీ, మన తమిళ్ సైడ్ అయితే బాగుంది. ఫుల్ ఫేమస్ అమ్మాయి అన్నమాట. అందుకనైతే మన ఖచ్చితంగా 100% ఈ అమ్మాయి అయితే మన బీపీ9 తెలుగుకైతే ఎంట్రీ ఇస్తుంది వైల్డ్ కార్డ్ రూపంలో. ఇప్పుడు సండే రోజు. నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్ సాయి. శ్రీనివాస్ సాయి అంటే ఎవరికీ తెలియకపోవచ్చు గానీ, ఇతను 'గోల్కొండ హై స్కూల్' అనే మూవీ మీరు గాని చూసినట్లయితే చైల్డ్ క్యారెక్టర్ అనమాట. హీరో చైల్డ్ క్యారెక్టర్ ఉంటారు గదా! అది చేశాడనమాట. హీరో విధంగా చేశాడు ఆ అబ్బాయి. అదనమాట. కాకపోతే మనోడికి గుర్తింపు ఇప్పుడు అంత గుర్తింపు రాక, సినిమా ఛాన్స్‌లు అంతగా రాక, గుర్తింపు తెచ్చుకోవడం కోసమైతే మన బీపీ9 తెలుగుకైతే వస్తున్నట్లయితే అర్థమవుతుందనమాట. 100% అయితే వస్తున్నాడు. సండే రోజైతే వస్తున్నాడు. ఇతనికొచ్చేసి 30K ఫాలోవర్స్ ఉన్నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో. బయట గుర్తింపు అయితే అంత లేదు. మరి వచ్చాక ఏమన్నా ఆ గుర్తింపుని పెంచుకొని ఆటల రూపంలో, టాస్కుల రూపంలో ఏమన్నా గట్టిగా చేసి గుర్తింపు తెచ్చుకొని పోతాడా? లేకపోతే నార్మల్‌గా ఉంటాడా? ఇంక మనం వచ్చాక చూడాలి. బయటైతే అంత ఫాలోయింగ్ ఏమి లేదు. ఫాలోయింగ్ లేదు కాబట్టే వస్తున్నాడు. ఫాలోయింగ్ పెంచుకోవడానికి. అదనమాట. ఇతనైతే ఖచ్చితంగా 100% అయితే వచ్చేస్తున్నాడు. మన బీపీ9 తెలుగు సండే రోజనమాట. అది. నెక్స్ట్ వచ్చేసి దివ్యల మాధురి గారు. దివ్యల మాధురి గారు ఆల్రెడీ నేను ప్రీవియస్ ఒక వీడియో చేశాను దాని గురించైతే. ఆ దివ్యల మాధురి గారైతే 100% ఫిక్స్ అయిపోయిందండి. ఇతను పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్. ఏం చూసుకున్నట్లయితే కొంచెం శారీ బిజినెస్ కూడా బయటుంది. మంచి కాంట్రోవర్షియల్ క్యాండిడేట్ అదనమాట. ఈమైతే ఖచ్చితంగా వస్తుంది. అంటే టాస్కుల రూపంలో ఏమో గానీ, మాటల రూపంలో అయితే ఇచ్చి పడేసేటట్టే ఉంది చూస్తున్నట్లయితే. ఫుల్ హుషారుగా ఉంటుంది. ఇంక మన బీబీ9 తెలుగుకొచ్చాక మరి ఎలా ఉంటుంది? ఏంటి? మళ్ళీ రీతు ఉంది. మన హౌస్‌లో అయితే రీతు ఉంది. మన శ్రీజ ఉంది. మంచిగా మాట్లాడాలంటే ఇంక వీళ్ళందరితో పోటీ ఎలా పడుతుంది? ఏంటి? ఇంక అదంతా మనం ఎళ్ళాక చూడాలనమాట. ఏమైతే సండే రోజు వస్తుందనమాట. 100% ఫిక్స్. నెక్స్ట్ వచ్చేసి అలేఖ్య చిట్టి విలేజ్. రమ్య గారైతే వస్తున్నారండి. 100% ఫిక్స్ అయిపోయింది. ఇది ఇప్పటి నుంచో కాదు, ఎప్పటినుంచో మనం అనుకునే మాటే. ఆమైతే 100% ఫిక్స్ అయిపోయింది. ఆల్రెడీ ప్రోమో షూట్ కూడా అయిపోయిందనమాట. మన సండే రోజు వచ్చేస్తది. బీబీ9 తెలుగుకొచ్చేస్తది. మంచిగా అమ్మాయి రోజు జిమ్‌కెళ్ళేటట్టుంది. ఫుల్లు బాడీ గీడి ఉంటది. ఫిజికల్ టాస్క్‌లయితే ఇచ్చి పడేసేటట్టుంది. బయట చూస్తున్నట్లయితే మనం ప్రెజెంట్ చూస్తున్నట్లయితే మరి ఎళ్ళిపోయాక చూడాలా ఇచ్చి పడేస్తుందా? లేదా నార్మల్‌గానే ఉంటుందా? అనేది చూడాలి. ఇంకోటేంటంటే ఈ అమ్మాయి ఫుల్ బ్యూటిఫుల్‌గా అయితే ఉంటుంది. ఇంక బ్యూటిఫుల్‌గా ఉంటే మనం ఒక టీమాన్ పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి, ఆ పులిహోర ఏమన్నా పులిహోర ఉంటుందా? పులిహోర పంచాయతీలు ఏమన్నా ఉంటాయా? లేకపోతే ఇప్పుడు దివ్య గారిలాగా అంతకుముందు మన ఎలిమినేట్ అయిన ప్రియా గారిలాగా ఏమీ లేకుండా తనకేం తను ఆడుకుంటూ ముందుకెళ్ళిపోతుందేమో చూడాలి. మొత్తానికైతే ఇదంతా మనకి మండే రోజు నెక్స్ట్ వీక్ మండే నుంచి అయితే అర్థమైద్ది. ఎందుకంటే ఈళ్ళు సండే రోజు
ఎంట్రీ ఇస్తారు కాబట్టి ఆ టాస్క్లు ఆడుతుందా, లేకపోతే పులిహోర పంచాయతీలు ఉంటాయి ఉండవా, లేకపోతే సెల్ఫ్ గేమ్ ఆడుకుంటుందా, లేకపోతే ఇప్పుడు దివ్య వచ్చినట్లు ఒక 1 వీక్ ఉండి మళ్ళీ బాండింగ్స్ బర్నీ గారితో పెట్టుకున్నట్టు ఏమైనా బాండింగ్స్ పెట్టుకుని అలా ఉంటుందా, ఇదంతా మనం నెక్స్ట్ మండే నుంచి అయితే చూడాలి. ఆ అమ్మాయి అయితే రమ్య గారు అయితే ఖచ్చితంగా వస్తున్నారు, అది 100% ఫిక్స్. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ నాయర్. నిఖిల్ నాయర్ సీరియల్ యాక్టర్. ఇతనికి మనం ఇన్స్టాలో చూసుకున్నైతే 1,72,000 ఫాలోవర్స్ ఉన్నారనమాట. గృహలక్ష్మి సీరియల్ అది ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. గృహలక్ష్మి సీరియల్ ఫుల్ ఫేమస్ అనమాట. నేను కూడా చూసేవాడిని అప్పుడు. ఇంట్లో పెడుతుంటారు కదా, బలవంతంగా చూడాల్సి వచ్చేది, చూశాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం న్యూగా మా టీవీలో పలుకే బంగారమాయన అనేది అయితే చేస్తున్నాడు, సీరియల్ అయితే చేస్తున్నాడు అనమాట. ఇతను ఒక సీరియల్ యాక్టర్. ఇంకోటి ఏంటంటే ఈయన మలయాళం ఆర్టిస్ట్ అనమాట. మలయాళం ఆర్టిస్ట్. ఇతను 3 లాంగ్వేజ్లు మాట్లాడతాడు, తెలుగు, కన్నడ అండ్ మలయాళం ఎలాగో మాట్లాడతాడు. ఆ 3 మాట్లాడతాడనమాట. తెలుగు అంటే కొంచెం అర్థం చేసుకొని కొంచెం అటు ఇటు, ఇప్పుడు సంజన గారు ఉన్నారు కదా హౌస్‌లో, అలాగైతే మాట్లాడతాడనమాట. పర్లేదు. బాడీ అయితే మనం చూసుకున్నట్లయితే ఇంకా మీరు ఇన్‌స్టాలో ఎక్కడైనా పోయి కొట్టుకొని చూడండి. బాడీ బిల్డర్ లాగా ఉన్నాడు మనిషి. టాస్క్‌ల విషయం అయితే ఇచ్చి పడేసేటట్టున్నాడు. ఎక్కడ బాడీ చూస్తున్నట్లయితే ఇచ్చి పడేసేట్టున్నాడు. మరి పొయ్యాక మరి హౌస్‌లోకెళ్ళాక ఇచ్చి పడేస్తాడో లేదో చూడాలి. అంటే బాడీ ఉంటే సరిపోదు కదా, దానికి తగ్గట్టు ఉండాలి కదా, లోపల జోష్ ఉండాలి కదా. ఆ జోష్ లేకపోతే ఎంత బాడీ ఉన్నా ఏం లాభం? ఏమీ చేయలేరనమాట. మరి ఆ హౌస్‌లోకెళ్ళాక జోష్ వస్తుంది. ఇప్పుడు పర్ణి గారున్నారు, బాడీ ఉంది, కొంచెం జోష్ తక్కువుంది. జోష్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఏముంది? ఏమి ఉండదనమాట. ముందు మనలో ధైర్యం ఉండాలనమాట. బాడీ బయటికి కనిపించేది కంటే లోపల మన మీద మనకు విశ్వాసం ఎక్కువ ఉండాలి. అది ఉన్నప్పుడే మనకి గేమ్స్ అని ఏదైనా బయటకొస్తదనమాట. మరి అది ఉందో లేదో హౌస్‌లోకెళ్ళాకైతే చూసుకుందాం. బయటైతే బాడీ బిల్డింగ్ అదంతా అయితే మామూలుగా లేదు. టాస్క్‌లు ఇదంతా ఇచ్చి పడేసినట్టున్నాడు. మరి పర్ఫార్మెన్స్ అయితే బానే ఉండేటట్టయితే అనిపిస్తుంది. మరి ఎళ్ళాక ఇప్పుడు సండే అయితే వస్తారనమాట. ఇంక మండే నుంచి మనకి తెలుస్తది. అసలు ఎలా ఆడతారు ఏంటి, నెక్స్ట్ వీక్ అయితే మాకు పూర్తిగా తెలిసిపోద్ది వీళ్ళందరి గురించి అసలు. ఏంటి ఈళ్ళు గూడా ఇంగ ఇప్పుడులాగా ఉన్న పర్సన్స్ లాగే ఉంటారా? లేకపోతే కొత్తగా ఏమైనా ఆటని చేంజ్ చేసేసి బిగ్ బాస్ 2.0 ఏమైనా క్రియేట్ చేస్తారేమో చూడాలనమాట. ఇప్పుడు 'బిగ్ బాస్ 9' అయితే కొంచెం లోనే ఉంది. దీన్నేమైనా హైప్‌గా తీసుకొని పోతారేమో చూడాలి వీళ్ళందరూ వచ్చాక. సండే అయితే గ్రాండ్ లాంచ్ ఉంటుందండి. గ్రాండ్ లాంచ్ ఉంటుంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంది. డబుల్ ఎలిమినేషన్ సాటర్‌డే ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. సండే ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. అంతకుముందయితే ఓన్లీ సండే రోజు ఎలిమినేట్ చేసేవాళ్ళు ఒకరిని. ఇప్పుడు ఎందుకు అలా చేస్తున్నారంటే మనకి సాటర్‌డే రోజు, సండే రోజు ఎందుకుంటుందంటే సండే రోజు బిగ్ లాంచ్ ఉంటదనమాట. అంటే 6 మెంబర్స్ వస్తున్నారు కాబట్టి వైల్డ్ కార్డ్. ఇంక డాన్స్‌లు అవి ఇవి మొత్తం ఉంటాయనమాట. ఇంక ఆ తర్వాత ఇదంతా తీసుకొని పోవాలంటే 5 అవర్స్ దాకా పడద్ది కాబట్టి కొంచెం సాటర్‌డే రోజు కొంచెం పెట్టుకుంటారు. సండే రోజు కొంచెం పెట్టుకుంటారు. సండే రోజైతే మొత్తం మాక్సిమం ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీసే వస్తుంటారనమాట. అందుకని డబుల్ ఎలిమినేషన్ అయితే ఫిక్స్ అనమాట. డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అది సాటర్‌డే రోజు, సండే రోజు ఒక్కొక్కరినైతే తీసేస్తారనమాట. ఇంక ఆ తర్వాత వీళ్ళొస్తారు. ఇంక హౌస్‌లోకి వీళ్ళొస్తారు. ఇంక ఆ తర్వాత 'బిగ్ బాస్ 2.0' అయితే స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అయ్యాక మరి హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? ఎళ్ళాక హౌస్‌లోకెళ్ళి వీళ్ళు ఒక 2-3 డేస్ గాని హౌస్‌లో ఉంటితే మనకు ఆటోమేటిక్‌గా తెలిసిపోద్ది. ఇప్పుడు మనమైతే హైప్‌లు ఇచ్చుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరు ఇప్పుడు 'లేఖ చిట్టివిక్రమ్' ఆ అమ్మాయి జిమ్‌కెళ్ళే అమ్మాయి, మంచి ఫిజికల్ యాక్టివిటీస్ అదైతే బాగా ఆడేటట్టే ఉంది చూస్తున్నట్లయితే. మంచి హుషారు క్యాండిడేట్. నిఖిల్ నాయర్ ఇప్పుడే చెప్పాను. మంచిగా బాడీ క్యాండిడేట్ బాగా మంచిగుంది. ఫిజికల్ టాస్క్‌లు అదంతా చూడాలి. 'దివ్యల మాధురి' గారు ఆమె కూడా మంచి, అంటే ఇచ్చి పడేసేటట్టే టైప్ అనమాట. సైలెంట్‌గా ఉండే టైప్ అయితే కాదు. ఇచ్చి పడేసేటట్టే టైప్ అనమాట. మరి చూడాలి. నెక్స్ట్ వచ్చేసి గౌరవ్. గౌరవ్ అండ్ ఆహ్, ఆయిషా. ఆయిషా అయితే ఇచ్చి పడేస్తున్నట్లయితే మనకు బయట టాక్ అయితే అలాగే ఉంది మరి. 'బిగ్ బాస్' ఆడ తమిళ్‌లో అయితే ఇచ్చి పడేసిందంట. మామూలుగా లేదంట. 70 రోజులు ఉండిందంట హౌస్‌లో. హౌస్‌లో 70 రోజులు ఉండిందంట. అందులో ఈమెకి ఇన్‌స్టా ఫాలోవర్స్ కూడా భయంకరంగా ఉన్నారు. అంటే ఇన్‌స్టా ఫాలోవర్స్ అంటే ఇదంటే తెలుగు 'బిగ్ బాస్' కాబట్టి ఈమెకి అటు సైడ్ తమిళ్ నుంచి ఉండొచ్చు వాళ్ళు. అంటే వాళ్ళేమన్నా మనది 'బిగ్ బాస్' చూస్తారా అంటే అది డౌటే. ఇప్పుడు కన్నడ వాళ్ళకన్నా తెలుగొచ్చు కానీ వీళ్ళకి తమిళోళ్ళకి అసలు తెలుగే రాదు. వచ్చినా నేర్చుకోరు వాళ్ళు. అదనమాట. అదైతే ఉండబోతుంది. ఆయిషా గూడా మంచి హుషారనుకుంటూ మరి టాస్క్‌లు గూడా బాగా ఆడింది. ఇప్పుడు 'బిగ్ బాస్' ఏం చేస్తున్నాడంటే అన్‌మ్యారిడ్ వాళ్ళని ఎక్కువ సెలెక్ట్ చేస్తున్నారు. అన్‌మ్యారిడ్ కొంచెం మోడల్ టైప్‌లో ఉండేవాళ్ళు బాగుండేవాళ్ళు. అబ్బాయిల్లో అయితే కొంచెం బాడీ ఉండి ఫిజికల్ టాస్క్‌లు అయితే బాగా ఆడేవాళ్ళు. వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటున్నారనమాట. ఇది అన్‌మ్యారిడ్ అయ్యి కొంచెం ఫిజికల్ స్ట్రెంత్ లేని వాళ్ళనైతే అసలు తీసుకోవట్లేదు. రిజెక్ట్ చేసేస్తున్నారు. అందువల్ల వీళ్ళందరూ సెలెక్ట్ అయ్యారు. అందరూ గూడా అదే రేంజ్‌లో ఉన్నారు చూసుకున్నట్లయితే. ఇంక మన గౌరవ్, వాళ్ళ గురించి అసలు గుర్తింపేం లేదు. ఇప్పుడు ఉన్నారు గదా, 'శ్రీనివాస్ సాయి', గౌరవ్ వీళ్ళది ఒకాయనైతే సీరియల్ యాక్టర్. ఇంకొక ఆయనైతే ఒక మూవీ చేశారు. 'పులికొండ జైలు' క్యారెక్టర్ అంట. మనకు గుర్తుండేది. మరి వచ్చాకేమన్నా మంచిగా ఆడి
మంచిగా మాట్లాడి టాస్క్‌ల విషయంలో హైలో ఉండి ఏమైనా గుర్తింపు తెచ్చుకొని పోతారా? అంటే వచ్చేది ఇప్పుడు గుర్తింపు కోసమే కదా! ఎవరైనా బిగ్ బాస్ హౌస్‌కి ఒక గుర్తింపు తెచ్చుకోవడం కోసమే వస్తారు. ఆ గుర్తింపు తెచ్చుకొని పోతారా? లేకపోతే మిడిల్‌లోనే ఎళ్ళిపోతారా? ఇదంతా మన సీజన్ స్టార్ట్ అయ్యాకైతే తెలిసిపోతుంది. ఇంక మండే నుంచైతే తెలిసిపోతుంది. ఇంక రేపైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉండబోతున్నాయండి. సాటర్‌డే, సండే మామూలుగా ఉండదనమాట. డబుల్ ఎలిమినేషన్ అయితే జరుగుతుంది. ఇందాక నేను చెప్పినట్లు మన రీతు అండ్ డీమాన్ పవన్, దివ్య గారు, సంజన గారు వీళ్ళైతే డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీళ్ళ నలుగురిలో ఇద్దరైతే ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మీరైతే ఎవరన్నా మీ ఫ్యాన్స్ ఉంటే మాత్రం డీమాన్ పవన్‌కి అండ్ రీతుకి, సంజన గారు, దివ్య గారికి మీ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మాత్రం బోర్డులైతే తీసేసుకోండి. వాళ్ళైతే డేంజర్‌లో ఉన్నారు. ఇదన్నమాట వీడియో అండ్ థాంక్ యూ సో మచ్.